पिङ्गलाम्बरमालिनी चन्द्रां हिरण्मये लक्ष्मी जातवेदो ममावः तास्यां हिरण्यं प्रमोदं गावोदास्योऽस्मात् विज्ञेयं पुरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि भूत्वा जुहुयादाच्यवन्मः यः पञ्चदशच्च श्रीकामस्तुतञ्जवेद ॐ सप्तमिपतित उना पुरन्तो यत्र धीरभूषिशहस्राक्षरा परमेभ्यो वन्ना शब्द इन्द्र बृहस्पतिः शन्नो विष्णुर्ब्रह्मः नमो ब्रह्मणे भवतु భక్తులందరికీ సూచన శ్రీ వారాహిదేవి నమః పుష్పం వేయండి శ్రీ వారాహి నమః శ్రీ క్రియాశక్తి స్వరూపిణ్యై నమః శ్రీ వారాహి నమః శ్రీ కర్మ ప్రేరణ రూపాయై నమః శ్రీ వారాహి నమః శ్రీ భక్తాయ నమః శ్రీ హరముసలాధ్యాయదారిణ్యై నమః శ్రీ నిగ్రహానుగ్రహరక్షాయై నమః శ్రీ మౌలాస్యాయై నమః. చేతులు జోడించి శ్రీ వారాహిదేవి అనేటువంటి పదాన్ని చెప్పాలి. ఎవరు వేయకండి. ఇప్పుడు అయ్యా ఎవరు పూలు పెట్టండి. అందరు చేతులు జోడించి చెప్పండి. ఈశి శక్తి శ్రీదాయి శ్రీ వారాహి దేవ్యై నమో నమః శ్రీ శోషణి శక్తి సేవితాయి ఐం వారాహి దేవ్యై నమో నమః శ్రీ శోషణేషి శక్తి సేవితాయి శ్రీ వారాహి దేవ్యై నమో నమః శ్రీ వారాహి శక్తి సేవితాయి ఐం వారాహి దేవ్యై నమో నమః శ్రీ వారణేషి శక్తి సేవితాయి శ్రీ వారాహి దేవ్యై నమో నమః శ్రీ భీషణి శక్తి శ్రీ వాస్తు సేవితాయి సంపాదన ఈశ్వరే శక్తి సేవితాయి శ్రీ వారాహి దేవ్యై నమో నమః శ్రీ షోడశ శక్తి సేవితాయి శ్రీ వారాహి దేవ్యై నమో నమః శ్రీ దేవ్యై నమో నమః నమో నమః సంకేతాయి నమో నమః సమయ ఈశ్వర్యై నమో నమః వారాహ్యై నమో నమః గోత్రిణ్యై నమో నమః నమో నమః ఆజ్ఞా చక్రేశ్వర్యై నమో నమః హరిఘ్న్యై నమో నమః వారాహి మాతాకి. అందరూ కూడా పక్కకు రండి. మొత్తం పక్కకిచ్చి స్వీట్ అది నువ్వు కొబ్బరికాయ అయితే తెచ్చి కొట్టు అది కొట్టు ఇట్లా ఫలం మనోరథఫలం పుత్రపౌత్రప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదతః ప్రయచ్చ మే నారికేల ఫలం నివే
జరగండి అందరూ బ్యాలెన్స్ చేయండి అందరి పని అయిపోయింది అయ్యో ప్రభా తీసుకో మామ మీరు ఒకసారి చూడు ఓకేనా ప్రసాదాలు మీ లడ్డూలు అవి బాగుంది గణేష్ మామ ప్రసాదం పెట్టు సరే పెడతా సార్ కొంచెం బాబు అందరూ ఒక్క నిమిషం కూర్చోవాలి. చతుర్భుజే చంద్ర కుంకుమరాధశో
కూర్చోండమ్మా. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈమెని రేపటి రోజున ఇందూరు నగరంలో కొలువై ఉండేటువంటి తల్లి అని చెప్పి మన గురువు గారు కూడా నిర్దేశించడం జరిగింది. అట్లాంటి ఆ తల్లి ఇక్కడి వరకు ఎట్లా వస్తుందో అని చెప్పి ఒక రకమైన భయ ఆందోళనలో ఉన్నాము. కానీ తల్లి క్షేమంగా శృంగేరి నగరం నుండి దాదాపుగా ఒక 1600 కిలోమీటర్ల నుండి ఇక్కడి వరకు ప్రశాంతంగా చేరుకున్నది ఆ తల్లి. అయితే ముందుగా నిజామాబాద్ నగరంలో ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయంలో విగ్రహాలన్నీ ఇక్కడి నుంచే వెళ్ళాయి. దుబ్బదికి ఉన్నటువంటి ఏ శివాలయమైనా ఇక్కడి నుంచే ప్రయాణమైనాయి. ఏ శక్తి దేవతల రూపలను ఇక్కడి నుంచే సంకల్పం చేసుకొని వెళ్ళారు. ఇట్లాంటి మహత్తరమైనటువంటి క్షేత్రానికి మన వరాహమూర్తి దేవి రావడం మా ఆలయం యొక్క ట్రస్టీ వాళ్ళు చేసుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యంగా భావిస్తున్నాము. జగదంబే మాతాకి జై. అన్ని ఉద్ధరింపజేయడం కోసం, లోకం మొత్తాన్ని ఉద్ధరింపజేయడం కోసం మానవులు అనేక రకములైనటువంటి ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు. సరిగ్గా ఆహార నియమాలు లేక అనేకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భూమికి సంబంధించిన సమస్యలే కావచ్చు, సంతానము, వివాహము, సౌభాగ్యము, ఏది కావాలంటే అది ఆ తల్లి మనకు తప్పకుండా అందజేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మకు సంబంధించినటువంటి ప్రాణశక్తి ఐంకారం, రెండవది ఔంకారం. అందరూ అనండి. ఐ నమో నమః, ఐం వారాహ్యై నమో నమః. ఇది వద్దామని విశ్వ ప్రయత్నం చేసినాము, కానీ ఇక్కడికి రావడానికి చాలా ఆలస్యమైంది. కాబట్టి ఈ రోజున 7:30 సమయానికి అత్యంత వైభవంగా ఆ అమ్మకు ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు, కానీ ఆ దృష్టి దోషాలు తొలగిపోవాలనేటువంటి సంకల్పనిక గణేశ మండలి యందు అమ్మవారిని విశ్రమింపజేసినాము. ఈ తల్లి దేవీ శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా తన క్షేత్రానికి, అంటే అమ్మ వెంచర్లో ఉన్నటువంటి క్షేత్రానికి ప్రశాంతంగా వైభవంగా వెళుతుంది ఆ తల్లి. అక్కడ అనేకమైనటువంటి పూజల్ని స్వీకరిస్తుంది, మనందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి వరాహి మాతాకి జై. నేను అందరికీ నమస్కారం. మరియు
గణేష్ గుడి కమిటీ సభ్యులు, మరి పశుపతిమ బంధువులు, మరియు తోటి మిత్రులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. వారాహి మాత గురించి పశుపతి బంధువులు మామగారు అన్నీ చెప్పారు ఇప్పటివరకు టోటల్గా. కానీ ఇప్పటి వరకు కూడా వారాహి మాత ఉచ్చ విగ్రహం కూడా ఈ సాక్షాత్తు శృంగేర్ల స్వామి మన విధుశేఖర స్వామి వారి చేతుల మీదుగా పూజింపబడింది. ఇంతవరకు కూడా ఎవరు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకొని మాకెందుకో అట్లా ఆలోచన వచ్చింది. సాక్షాత్తు శివక్షేత్రం అది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. అక్కడ ఫస్ట్ పూజ జరిగింది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మళ్ళా తర్వాత ఈ నవరాత్రులలో ఈ అమ్మవారి విగ్రహము మన వారాహి మాత టెంపుల్కి తీసుకోపోవడం జరుగుతుంది. మళ్ళీ తదుపరి అన్ని కార్యక్రమాలు వాట్సాప్ గ్రూప్లో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాట్సాప్ గ్రూప్లో చెప్తే ప్రతి ఒక్కరు స్పందించి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. వారాహి మాతాకి జై. ఫస్ట్ గణపతి తీసేది గణేష్